ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడన ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. మహనీయుని సేవలను కొనియాడిన ప్రజలు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట. సమావేశానికి ఉత్సాహంగా తరలివచ్చిన గ్రాడ్యుయేట్లు. బస్టాండ్లో దొంగలు భయపడుతున్న ప్రజలు. రక్షణ కల్పించాలని రక్షక భటులను వేడుకోలు. బెజ్జంకి మండల కేంద్రం మరియు పాపయ్యపల్లి గ్రామాలలో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సంఘం నేతలతో ర్యాలీ నిర్వహించారు. పాపయ్యపల్లిలో మహిళలు మంగళహారతులతో ప్రత్యేక నివాళులు అర్పించారు. వేడుకల అనంతరం పలువురు మాట్లాడారు. 17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధ విద్యలో ఆరితేరి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలకు చరమగీతం పారి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత శివాజీకే దక్కుతుందని కొనియాడారు. అత్యంత పరమ పరాక్రమవంతుడు, ధైర్యం, వీరత్వానికి ప్రతీక, ధర్మ రక్షణకై అంకితమైన వ్యక్తి శివాజీ అని స్పష్టం చేశారు. స్త్రీమూర్తులను గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు శివాజీ అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘం నాయకులు ఇంగాల నాగమల్లేశం, తిప్పారపు శ్రీనివాస్, దోని రామారావు, గుబిరే మల్లేశం, దోని అశోక్, ప్రశాంత్, గుజ్జుల మహేందర్రావు, రామారావు, కౌడగాని శ్రీనివాస్, తిరుపతి అఖిలపక్షం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి బెజ్జంకి మండలంలో ఆర్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే రాజుల జయంతులను ఇంత ఘనంగా జరుపుకోవడం మొట్టమొదటిసారి ఒక శివాజీ రాజు మాత్రమే ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అట్లాగే శివాజీ మహారాజ్ గారి గొప్పతనం మనం చెప్పుకోవాలనుకుంటే అనేకం ఉన్నాయి. అయినప్పటికీ శివాజీ మహారాజు గారు మొట్టమొదటిసారిగా తానే స్వయంగా సొంతంగా రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు. ఎలాంటి వారసత్వం లేకుండా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది అత్యంత గొప్ప విషయంగా మనకు ఈ భావి పౌరులకు స్ఫూర్తినిచ్చేటువంటిది శివాజీ నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటిది ఉన్నది. ఆ రోజు రాజ్యంలో రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు అంతకంటే ముందున్నటువంటి రాజులు ఒక గంపగుత్తగా భూమి శిస్తును ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజు భూమికి కాకుండా భూమిలో పంట ఎంత పండుతో సంవత్సరం కూడా దాన్ని చూసి భూమి శిస్తును ఆ రకంగా చేసి ఒక రైతాంగంలో ఒక గొప్ప రాజుగా ఆ రోజు కీర్తి పొందడం జరిగింది. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక రైతుల రాజుగా ఆ రోజు కీర్తింపబడడం జరిగింది. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ రోజు ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. అట్లాగే మహిళలను గౌరవంగా చూసుకున్నటువంటి రాజు ఒకే ఒక్క రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్గా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ని వందల సంవత్సరాలైన జయంతిని సంవత్సరం ఇంకా గొప్పగా జరుపుకుంటా ఉన్నాము. అట్లాగే భవిష్యత్ తరాలు కూడా శివాజీ మహారాజ్ చరిత్రను అందరూ కూడా యువత అంతా తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన అంటేనే ఒక ధైర్యం, ఆయన అంటేనే హిందువులకు ధైర్యం, ఆయన అంటేనే గోవులకు రక్షణ, ఆయన అంటే మహిళలకు రక్షణ. ఎక్కడైనా కూడా హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి, ధర్మాలను అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఇతరులను కూడా పాటింపజేసే దిశగా అందరినీ నడిపించినట్టు మహనీయుడు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క జయంతిని మనం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనందరికీ మన పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క శివాజీ జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుతున్నాను. అందరికీ మరొకసారి శివాజీ జయంతి శుభాకాంక్షలు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విజయమని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. నేడు కరీంనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతో మేమెంతో మాకు అంతా అనే కులగణన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్ కు చట్టబద్ధత తీసుకొచ్చిందన్నారు.
29 రాష్ట్రాల్లో చారిత్రాత్మక ఘనత సాధించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో సామాజిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు, ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట శ్రీకృష్ణ, అజిబ్ తదితరులున్నారు. మిత్రులారా, నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ను, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్. నాతో పాటుగా ఈ ప్రెస్ మీట్లో నా మిత్రులు, ప్రజా సంఘాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న శ్రీకృష్ణ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు అజీం గారు, నరేందర్ గారు, అట్లాగే వివిధ ఆర్గనైజేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అజీం గారు, శుక్రుద్దీన్ గారు, అట్లాగే మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కమరుద్దీన్ గారు నాతో కలిసి ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. మిత్రులారా, భారత రాజ్యాంగం భారత ప్రజానీకానికి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. సామాజిక న్యాయం సాధించబడకుండా ఆర్థిక న్యాయాన్ని కానీ, రాజకీయ న్యాయాన్ని కానీ ప్రజలకు అందజేయడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలోనే భారత చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతోటి ఈరోజు లిఖించింది. ప్రధానంగా మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేము ఈరోజు కుల గణనను దిగ్విజయంగా చేశాం. ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలో తీసుకొచ్చాం. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధత తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలోకి తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని ఫలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్దే. ఈ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల ప్రేమతోటి, వాళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు ఏర్పడింది. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా బస్సు యాత్రను నిర్వహించి 90 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అధికారంలోకి వస్తే మా మొదటి సంతకం దాని మీదే పెడతామనే దాంతో 90 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మేము బస్ యాత్ర నిర్వహించాం. కరీంనగర్ నేపథ్యంలో ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వేదికగానే ఇక్కడ మేము వచ్చినప్పుడు జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామ్యవాదులు మా బస్సు యాత్రకి జైజేలు పలికారు. మాకు ఆ ఫలితాలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మేము అధికారంలో రాగానే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మేము అధికారంలో రాగానే వెంటనే డిఎస్సికి సంబంధించిన అదనపు పోస్టులు మంజూరు చేసి, అంతకుముందు ప్రభుత్వం 5,000 ప్రకటన చేస్తే మేము దానికి 6,500 కలిపి 11,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను మేము దిగ్విజయంగా తీసుకొచ్చాం. లీకేజీలు, ప్యాకేజీలతో విద్యార్థుల జీవితాలను డ్యామేజ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పాత కమిటీ ఏదైతుందో దాన్ని పూర్తిగా తీసేసి మేము కొత్త బాడీని ఏర్పాటు చేశాం. ఈరోజు బుర్రా వెంకటేశం గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఒక అద్భుతమైన కమిటీ. ఈరోజు అతి త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాం. త్వరలోనే గ్రూప్ రిజల్ట్, దాని తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. దాని తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. 10,000కు పైగా గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్ని అనౌన్స్ చేసి ఉద్యోగాలను తీసుకొచ్చాం. డిఎస్సి కోసం డిఓలను మేము ఆదేశించాం, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలు పంపమని చెప్పేసి. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగార్థుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం. ఆ రోజు మేము ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇక్కడ ఉంటాయని చెప్పామో దాని నిదర్శనంగానే మేము అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గడి గోడల మీద ఉన్న బ్యారికేడ్స్ను తొలగించి విసిరి అవతల పారేశాం. ఒకప్పుడు ప్రపంచంలో విప్లవాలు ఎట్లయితే నియంత్రణకు వ్యతిరేకంగా అద్భుతంగా వర్ధిల్లాయో ఆ నాడుని తీసుకొచ్చేస్తూ తెలంగాణ సమాజం ఏదైతుందో ఆ తెలంగాణ సమాజం యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చాం మేము. గద్దర్ అవార్డుల పేరు మీద ఈరోజు తెలంగాణ భాషా సంస్కృతిని ఈరోజు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇరుసులాగా పనిచేశారో వాళ్ళందరి మద్దతును మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా నిరుద్యోగులకి, విద్యార్థులకి, పట్టభద్రులకి, ప్రజాస్వామ్యవాదులకి, తెలంగాణ ఉద్యమకారులకి
మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేమెంతో మాకంతానే స్లోగన్ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి, మల్లికార్జున్ ఖార్గే గారి స్ఫూర్తితో మేము ముందుకొచ్చాం. మమ్మల్ని దీవించండి. నరేందర్ రెడ్డి గారి గెలుపు, రేవంత్ రెడ్డి గారి గెలుపు, నరేందర్ రెడ్డి గారి గెలుపు సామాజిక న్యాయం గెలుపు, నరేందర్ రెడ్డి గారి గెలుపు రాజ్యాంగ స్ఫూర్తి గెలుపుగా భావిస్తూ బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ ద్వారా మేము ప్రజానికానికి ప్రధానంగా పట్టభద్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను రియాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్. జమ్మికుంట బస్టాండ్లో దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధికి చెందిన భువనగిరి రాజేందర్ తన తాతను బస్సు ఎక్కించడానికి వచ్చి పర్సు పోగొట్టుకున్నాడు. తాతను బస్సు ఎక్కించి పాకెట్ చూసుకునేసరికి పర్సు మాయమవ్వడంతో లబోదిబం అంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిబ్బందికి తెలుపగా హుటాహుటిన సిబ్బంది బస్టాండ్ ఆవరణలో పరిశీలించినా ఫలితం లేకపోయింది. తన పర్సులో 4,000 రూపాయలు విలువైన కార్డులు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. బస్టాండ్లో పోలీస్ భద్రత ఏర్పాటు చేసినా తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. బస్టాండ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు మరమ్మతులు చేసి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మీరు ఏ ఊరు? మూడవూడ రాజమండ్రి ముసలి బస్సు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం, ధర్మ స్థాపన కోసం తను ఎంతో పోరాటం చేశారు. మొఘలులను ఎంతో మంత్రి కరుడు కట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టి కరిపించారన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బజరంగ్ దళ్, ఛత్రపతి సేన, హిందూ సేన నాయకులు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన సమితి ఆధ్వర్యంలో విగ్రహ వ్యవస్థాపకులు జంగ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు శివాజీ వీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గాడిచల్ల దేవయ్య, తాడెపు జ్యోతి, ఎల్ఎం గాడిచల్ల రామచంద్రం, జంగ ప్రభాకర్, సుద్దాల రాజయ్య, సుద్దాల అన్నయ్య, గాడిచల్ల కిషన్, కోమటి రాజమల్లు, కోమటి శ్రీనివాస్, పోతారం సతీష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహించిన శివాజీ గారు మరి 1660 సంవత్సరంలో హిందూ మరాఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మహారాజుగా పట్టాభిషేకం చేసి వారిని కొనియాడిన మహారాష్ట్ర సమాజం మరి అదే స్ఫూర్తితోని మరి ఇప్పుడున్న మన మధ్యలో వారి శివాజీ గారి విగ్రహాలను పెట్టుకొని మరి వారి స్ఫూర్తిని కొనసాగే విధంగా యువకులకు కూడా ఎప్పటికప్పుడు ముందు వాళ్ళని తెలియజేస్తూ మరి ఇంత మంచి ఒక చరిత్ర కలిగిన మహనీయుని జయంతి రోజు మరి ప్రభుత్వాలు కూడా ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి జాతీయ సెలవు దినంగా ప్రకటించే విధంగా ముందు సెలవు తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. ఛత్రపతి శివాజీ గారు తన చిన్న ఏటనే మన హిందూ సామ్రాజ్యాల మీద దండెత్తుతున్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాయించి మన హిందూ అస్తిత్వాన్ని, హిందూ ధార్మిక శక్తులను కాపాడటానికి వెన్నొంచి పోరాడి భారతదేశంలో అఖండ భారతంలో ఉన్న రాజులకు అందరికీ ఒక స్ఫూర్తినిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కొట్లాడి మన హిందూ పరిరక్షణగా కాపాడినాడు. అందుకే హిందూ సామ్రాట్గా పేరు తెచ్చి యావత్తు అఖండ భారత్లో ఉన్న చక్రవర్తులందరూ ఈ హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వీరుడిగా కొనియాడుతూ ఛత్రపతి అనే బిరుదుతో సత్కరించి అతనికి ఎనలేని విధముగా కొనియాడి భారతదేశంలోని ప్రతి ఒక్క విలేజ్లో ఈ రకంగా విగ్రహాలు పెట్టే స్థాయికి ఎదిగిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువులు గౌరవించదగ్గ విషయం ఇది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మన ధర్మాన్ని కాపాడుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
మన హిందూ ధర్మంలో ఉన్నది పరమతాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనం అందరం ఆలోచన చేయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం సుధా అలాంటి బాటలో నడిస్తే మన హిందూ ధర్మానికి ఎలాంటి ఆపద కలగదు. లేకుంటే మనము ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది మనకేం అవసరం లే అని అనుకుంటే మన హిందుత్వాన్ని మన అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా జరుగుతున్నాయి. దాన్ని మనం కాపాడుకునే విధంగా మనం అందరం శాశక్తుల కొట్లాడి మనము ఐకమత్యంగా ఉండాలని కోరుచున్నాను. యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు బజరంగ్ దళ్ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించిపోతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భరత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన జెండా చౌరస్తా కూడలిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఆ రోజున 1627 ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జిజాబాయి తండ్రి షాజీ దంపతులకు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అతని 16వ ఏటనే తల్లి అభిష్టం మేరకు తన సమీపంలో ఉన్నటువంటి శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి మొట్టమొదటిసారిగా ఆ శివనేరి దుర్గాన్ని జయించిన తర్వాత ఆ కోట పైన హిందువులు పరమ పవిత్రంగా భావించే కాషాయ ధ్వజాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అంతటితోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాకుండా భారతదేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటున్నారో ముఘల్ చక్రవర్తులు, తుర్ష్కులు, బాబర్లు ఈ దేశం మీద పింజారు లెక్క పడి ఈ దేశంలో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన, హిందూ మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఖండించాలనే సదుద్దేశంతో నాడు ఛత్రపతి శివాజీ మహారాజు అటక్ నుంచి కటక్ దాకా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం శివాజీ మహారాజు ముఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి మళ్లీ హైందవ సమాజ స్థాపనాన్ని ఏర్పరిచిన వ్యక్తి కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నేటి యువత అతన్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే విధంగా మనందరం అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన భూములు కూడా అన్యాకృతమవుతా ఉన్నాయి. ఎండోమెంట్ అని చెప్పి మన ప్రభుత్వము మన భూముల్ని వారి కబంధ హస్తాల్లోకి లాక్కొని ఈ రోజు మన పూర్వీకులు ఏదైతే దేవాలయాల్ని, గుడులకు మాన్యంగా ఇచ్చినటువంటి ఎకరాల భూమిని, అలాగే విధంగా మనం ఇచ్చినటువంటి నగలను, మణిహారాలను కూడా ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మన పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి అది. ఏ దేవాలయం చూసుకున్నటువంటి స్థానిక పెద్దపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇటు పోతే రాములవారి దేవాలయంలో కూడా ఇటు 12 ఎకరాలు కబ్జా వేయడం జరిగింది, ఇటు పోతే 5 ఎకరాలు కబ్జా అవ్వడం జరిగింది. మన దేవాలయాలు, మన పూర్వీకులు ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. జెండా చౌరస్ యందున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే కాషాయ ధ్వజాలు, హిందూ దేవాలయాలు, మన బొట్లు, ఛత్రపతి శివాజీ లేకపోతే మన బొట్టులు మారేటి, మన పేరులు మారేటి, మన బొట్టులు చెదిరేటి, మన హిందూ దేవాలయం మన గణవడకపోవు. దక్షిణ భారతదేశంలో హిందూ నిలుస్తున్నాడు, హిందూ జీవిస్తున్నాడు, హిందూ గర్జిస్తున్నాడు అంటే కారణం ఛత్రపతి శివాజీ. కాశీ, మధుర అసలు మన గణవడకపోవు. అందుకే హిందువుగా జీవించాలి, హిందువుగా పుట్టాలి, హిందువుగానే చావాలి అనే నిదానంతో మా బజరంగ్ దళ్ ముందుకు సాగుతుంది. ప్రపంచం గిరిలా యుద్ధాన్ని నేర్పించిన ఛత్రపతి శివాజీ. భారతదేశానికి నౌకా దళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్న యువత దేశం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వారికి మేము ఇలాగే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని సిహెచ్ రాజు మెమోరియల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
నగరంలోని రామ్నగర్ మార్కుఫెడ్ ఎదురుగా క్లబ్ సమక్షంలో నూతనంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. క్లబ్ అధ్యక్షుడు కలువుకుంట్ల ప్రమోద్ తో పాటు కాలనీ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 50,000 రూపాయలతో ఇట్టి సైన్ బోర్డులను యూత్ క్లబ్ సభ్యులు రూపొందించారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో సిహెచ్ రాజు మెమోరియల్ యూత్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు మెమోరియల్ యూత్ క్లబ్ అధ్యక్షుడు కలువుకుంట్ల ప్రమోద్ రావుతో పాటు కాలనీ పుర ప్రముఖులు బూడూరి కనుకయ్య, పంచాల మల్లేశం, లక్ష్మీనారాయణ గౌడ్, వీర్ల కనకయ్య, మౌటం రాము, బీర్ల శ్రీనివాస్, బీర్ల రాజు, రణం రాజు, నర్మాల అనిల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్పై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పరిపక్వత లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఆరోపణలు చాలా విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ని విమర్శించే ముందు అభివృద్ధి కోసం మంత్రులు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పష్టం చేయాలన్నారు. కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి కేంద్ర మంత్రిని విమర్శించడం శోచనీయమన్నారు. రాజకీయ అండదండలు లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి కావడం గొప్ప విషయమన్నారు. ప్రజలే గాడ్ ఫాదర్ గా భావించే బండి సంజయ్పై ఆరోపణలు, విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సంఘాల యాత్ర పేరిట బండి సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసే నిఖార్సైన నేత సంజయ్ అని కొనియాడారు. రాజకీయ పబ్బం గడపడానికి బీసీలు, ముస్లిం మైనార్టీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ప్రజలు కట్టిన ఎల్ఆర్ఎస్ డబ్బులను కాంగ్రెస్ తన ప్రభుత్వ ఖజానాలో వేసుకొని నగరపాలక సంస్థను అధోగతి పాలు చేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ అధ్యక్షురాలు గాయత్రి, అదేవిధంగా కార్పొరేటర్స్ లెక్కల వేణు గారు, చంద్రమౌళి గారు, టీఆర్ఎస్ నాయకులు కన్నం శ్రీనివాస్ గారు, ఉయ్యాల శ్రీనివాస్ రెడ్డి గారు, అందే మహేష్ గారు, 34వ డివిజన్ శక్తి గ్రూప్ అధ్యక్షుడు భాస్కర్ గారు, బీజేపీ సీనియర్ నాయకుడు రాగి సత్యనారాయణ గారు, హరి గారు, హమీద్ గారు, అనిల్ గారు, మరి మిగతా మిత్రులు పాల్గొంటూ ఉన్నారు. కరీంనగర్కి సంబంధించినటువంటి సుడా చైర్మన్ నిన్నటి రోజున మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసందర్భంగా మరి ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా మరి వారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి కూడా మరి సుడా చైర్మన్కు ఎక్కడ కూడా లేదు, అంత స్థాయి కూడా కాదుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా సగటు ప్రజల, సగటు జీవుల అభిష్టాన్ని తెలియజేసేందుకు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేయడం జరుగుతుంది. మీరు భారతీయ జనతా పార్టీని కానీ బండి సంజయ్ గారిని కానీ విమర్శించే ముందు మీ ప్రభుత్వం వచ్చి 14 మాసాలు దాటిపోయింది. 14 మాసాల్లో కరీంనగర్కు ఏం చేసిండ్రో ఫస్ట్ మీరు ప్రకటించాల్సిందిగా, చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ 14 మాసాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి కానీ, కరీంనగర్ నగరానికి కానీ, కరీంనగర్ జిల్లాకు కానీ చేసింది ఏమిటో ముందుగా మీరు తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద, మీ మీద ఉన్నది. మీ మంత్రులు ఏం తెచ్చిండ్రు, మీ ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చిండ్రు అనే విషయం ముందుగా స్పష్టం చేయాలి ఇంకొకరిని విమర్శించే ముందు. ఏట్లో రాయి తీయనుడు కూట్లో రాయి తీసినట్టుగా, కూట్లో రాయి తీయనుడు ఏట్లో రాయి తీసినట్టుగా ఏది పడితే అది మాట్లాడడం మరి
చేతిలో తుపాకీ ఉందని చెప్పి మరి ఎటువైపు గురిపెట్టాలో తెలియకుండా ట్రిగ్గర్ నొక్కితే ఒక్కోసారి మనకే దాక్కుతుంది. ఎందుకంటే ఆ విధంగా కొంత ఆలోచన ఉండి కొంత నాలెడ్జ్ ఉండి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను సూచన చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పట్టభద్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోస్టర్ను స్థానిక నాయకులతో పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు. సంవత్సరం కాలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు అందించిన ఉద్యోగాలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారియ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎండి సజ్జు, డొంకిన మొగిలి, పనాస మల్లయ్య, రావి సదానందం, పనాస మల్లయ్య, ఆరెలి రమేష్, కొత్తూరు ముండయ్య, మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ, గాజుల మోహన్, జిన్నా రామచంద్రన్ రెడ్డి, బంగారు రమేష్, దేవేందర్ రావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి 17, 18, 19 ఈ రోజు వరకు నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్నటి నుండి మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల కార్యకర్తలను, నాయకులను, ముఖ్య నాయకులను సమీకరించి మరి 20న జరిగేటువంటి ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 14,000 పైచిలకు ఓట్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మరి మెజారిటీ ఓట్లను పోలింగ్గా చేసి 17 బూతులు, 6 మండలాలు, 2 పట్టణాలు, మరి 17 బూతులలో కూడా నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల దాదాపు 54,000 ఉద్యోగ నియామకాలు జరపడం, వాటితో పాటు మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో ఉద్యోగ కల్పన కోసం ఇవాళ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యంగ్ ఇండియా అని చెప్పి, అదేవిధంగా యూత్ను స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన స్కిల్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం. మీరు చదువుకున్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని ఉద్యోగం చేసేటువంటి పెద్దలు, అన్ని వర్గాల ఓటర్లు ఇవాళ పట్టభద్రుల ఓటర్లు మరి దాదాపు 3,56,000 ఓట్లు 50,000 పైన ఉన్నాయి. అలా 1,60,000 దగ్గర 1,57,000, 1,60,000 మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. మన నరేందర్ రెడ్డి గారు అంటే మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ వాస్తవ్యం. అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ నరేందర్ రెడ్డి గారు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మన సొంత మనిషికి మనం ఓటేసుకున్నాం. ఇవాళ ఎక్కడో ఒక దగ్గర నరేందర్ రెడ్డి గారిని ఒక అర్ధ గంటలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పటాన్ చెరువులో బాంబే హైవే రోడ్లో ఇల్లు ఉన్నటువంటి అంజిరెడ్డి గారిని కలవాలంటే ఇక్కడ నుంచి ఈ పెద్దపల్లి నుంచి పోవాలంటే 250 కిలోమీటర్లు పోవాలి. అదే నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే 30 కిలోమీటర్లు పెద్దపల్లి నుంచి పోతే నరేందర్ రెడ్డి వస్తారు. అప్పుడప్పుడు సుల్తాన్ కూడా చచ్చిపోతారు ఆయన. కాబట్టి
ఏమైనా అందుబాటులో ఉండడానికి మేము అందరం ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మరి 27న జరిగేటువంటి పోలింగ్లో మరి సీరియల్ నంబర్ నరేందర్ రెడ్డి గారిది 2వ నంబరు, మరి ప్రాధాన్యతల ఒక్క ఓటు నంబర్ 1 ఒకటి నంబర్ వేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడన ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, మహనీయుని సేవలను కొనియాడిన ప్రజలు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట సమావేశానికి ఉత్సాహంగా తరలివచ్చిన గ్రాడ్యుయేట్లు. బస్టాండ్లో దొంగలు భయపడుతున్న ప్రజలు, రక్షణ కల్పించాలని రక్షక భటులను వేడుకోలు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.